బంధువులందరికీ జై శ్రీరామ్. థంబ్నెయిల్ చూసి మీ అందరూ కూడా ఆల్రెడీ ఒక కంక్లూజన్కి వచ్చేసి ఉంటారు. ఈడేంట్రా బాబు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి. నేను హిందువులకు వ్యతిరేకం కాదు, భగవద్గీతకు అంతకంటే వ్యతిరేకం కాదు. కానీ భగవద్గీత పేరుతోటి కొంతమంది మన మధ్యలోకి వచ్చేసి మన వాళ్ళనే కన్ఫ్యూజ్ చేస్తూ హిందుత్వం నుంచి పక్కదారి పట్టిస్తూ హిందుత్వంలోంచి బయటికి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాంటి విష పురుగుల గురించి మీ అందరికీ తెలియాలి కాబట్టి ఇలాంటి టైటిల్ ఒకటి పెడితే మీ అందరూ కూడా దాన్ని టచ్ చేస్తారు కాబట్టి జస్ట్ లైక్ యూట్యూబ్ సైకాలజీని బేస్ చేసుకుని ఆ థంబ్నెయిల్ పెట్టడం జరిగింది. డోంట్ గెట్ టెన్స్డ్. క్లియర్ గా చెప్తున్నాను, నేను చెప్తున్న భగవద్గీత వచ్చేసి త్రైత సిద్ధాంత భగవద్గీత. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుడు అని చెప్పేసి ఎవరైతే ఈ వ్యక్తి కనపడతా ఉన్నాడో, కృష్ణుడి గెటప్ వేసుకుని ఇక్కడ బిల్డప్ ఇస్తూ ఆ వ్యక్తి ఇప్పుడు లేడు, ఆయన పోయాడు. అతని అసలు పేరు వచ్చేసి పెద్దన్న చౌదరి, అడ్డా వచ్చేసి తాడిపత్రి హెడ్ క్వార్టర్స్. కానీ వీళ్ళు తాడిపత్రిలో కూర్చుని ఆశ్రమంలో కూర్చుని అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదైనా చెప్పుకుంటా ఉంటే ఎవడో గోలెక్కి వెళ్ళాడు అడిగి చెప్పుకుంటున్నాడు సరిపెట్టుకునేవాడిని. అలా కాదు, వీళ్ళు ఎప్పుడు ఇతను చనిపోయిన తర్వాత ఈ మతాన్ని మార్కెటింగ్ చేసుకోవటం కోసం జస్ట్ లైక్ స్వార్థ ప్రచారకులు, దావా ప్రచారకులు లాగా వీధుల్లోకి వచ్చేసి ఇంటింటికి వచ్చి ఈ మత ప్రచారం చేస్తా ఉన్నారు. దీని పాళ్ళు ఇప్పుడు బాగా ఎక్కువైపోయినాయి. వీళ్ళ కొడుకులు ఇద్దరు ఉన్నారు, యోగానంద్ చౌదరి, జలంధర్ చౌదరి. దురదృష్టవశాత్తు వాళ్ళు మనం గొప్పగా అనుకుంటున్న భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారట, నాకు రీసెంట్ గా తెలిసింది. సరే, వాళ్ళు ఎలా ఉన్నా నాకు నష్టం లేదు, కానీ వాళ్ళు ఇళ్లకొచ్చి మత ప్రచారం చేస్తున్నారు. ఈ మత ప్రచారం గురించి ప్రతి వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే వీళ్ళు రాక నా ఊళ్ళోకే వచ్చారు. వచ్చి నేను లేని సమయంలో నా వీధుల్లోనే తిరుగుతూ ఇదిగో హిందూ మత గ్రంథాలు అని చెప్పేసి ఈ గ్రంథాలని ప్రతి ఇంటికి చేర్చే ప్రయత్నం చేశారు. చేర్చే ప్రయత్నం అనగానే చాలా మంది మళ్ళీ స్వార్థ ప్రచారకుల్లాగా బైబిల్లో ట్రాక్స్ పంచినట్టు ఇలాగ ఫ్రీగా పంచుతున్నారు అనుకోకండి. వీళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు ప్యూర్లీ వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు మత ప్రచారం చేయట్లేదు. చాలా మంది ఏమన్నారంటే ఇలా ఎవరికి నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఆడికి ఉంది కదా అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే భారతదేశం వీళ్ళ మతాన్ని ఒక మతంగా గుర్తించట్లేదు, వీళ్ళ మతానికి అధికారికంగా ఎటువంటి గుర్తింపు లేదు. కానీ వీళ్ళు వీధుల్లోకి వచ్చేసి ఇంటింటికి వచ్చేసి గడప గడపకి వచ్చేసి ఈ పుస్తకాల్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ రేట్లు కూడా చూడండి ఒకసారి. ఒక పుస్తకం ఖరీదు ఎంత ఉందంటే సుమారు 500 రూపాయలు ఉంది. అయితే ఈ ఒక్క పుస్తకమే వీళ్ళు అమ్ముతున్నారా, ఈ భగవద్గీత మాత్రమేనా అంటే కాదండి. ఇక్కడ కనపడుతున్న ఈ పుస్తకాలు ఉన్నాయిగా, మోర్ దెన్ 100 బుక్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకానికి చూసుకుంటే 100కు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఈ 100కు పైగా పుస్తకాలని కూడా ప్రతి ఇంటికి చేర్చడం కోసం, ప్రతి ఇంటికి మార్కెటింగ్ చేయడం కోసం నానా ఎస్సులు నాకుతా ఉన్నారు వీళ్ళు. అయితే గతంలోనే వీళ్ళ సిద్ధాంతం పట్ల, వీళ్ళ సిద్ధాంతం వెనకాల ఉన్న ద్రోహపూరితమైన చింతన గురించి నాకు కొంత క్లారిటీ ఉండటం వల్ల, కొన్ని పుస్తకాలు అప్పటికే నేను చదివి ఉండటం వల్ల అక్కడికి వెళ్ళి ఈ పంచుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలదీయటం జరిగింది. అయితే నిజమే, ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేసుకునే స్వేచ్ఛ లేదు. అమ్ముకునే లెక్క అయితే కనుక ప్రాపర్ పర్మిషన్స్ తోటి, అంటే వాడు వ్యాపారం చేస్తానికి వచ్చాడు కాబట్టి ప్రాపర్ పర్మిషన్స్ తోటి వాడికి అమ్ముకునే అధికారం కూడా ఉండొచ్చు. కానీ నా ఊళ్ళోకి వచ్చినప్పుడు వీళ్ళు కొవ్వెక్కి ఏది పడితే అది వాగుతూ ప్రచారం చేస్తుంటే అడ్డుకోవటానికి నాలంటూ ఉంటాడుగా. అలా అని చెప్పేసి పుస్తకాలన్నిటిని కూడా నేను నా ఊరోళ్ళు, నా బంధుమిత్రులు అందరూ కలిసి ఎరగతన్ని లాక్కున్నాం అని మాత్రం అనుకోకండి. వాళ్ళే ఇచ్చారు. అయితే కొన్ని కారణాంతరాల వల్ల ఆ పూర్తి వీడియోని నేను మీకు పెట్టలేకపోతున్నాను. కానీ అక్కడ వాళ్ళని ప్రశ్నించిన విధానానికి సంబంధించిన బిట్స్ కొన్ని మీకు పెడుతున్నాను. దానిలో కూడా నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నా ఊరి బంధువులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ ముఖ్యంగా నేను మరీ 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 ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఏదో వీడు పిచ్చెక్కి చేసుకుంటున్నాడు, లేకపోతే ధర్మం అంటూ తిరుగుతున్నాడు అనుకోకుండా దానిలో వాళ్ళు కూడా భాగస్వాములు అయినందుకు, నా కుటుంబ సభ్యులు ఈ అధర్మాన్ని ఆపటంలో ముందున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కానీ వాళ్ళ ప్రైవసీ దృష్ట్యా వాళ్ళ ఫేసెస్ ని నేను బ్లర్ చేస్తున్నాను అనేదా భావించొద్దు. ఏ ఊరు మీది? చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవడు భగవద్గీత అది? ఎవడు రాశాడు? మీకు ఇక్కడ ఏం పని? ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడానికి మీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? ఎందుకు చేస్తున్నారు? ఏం భగవద్గీత తీయో సారి? మామూలు భగవద్గీతకి దీనికి తేడా ఏంటి? నేను ఏదో చేస్తా కానీ మామూలు భగవద్గీతకి దీనికి తేడా ఏంటి చెప్పు. చదవండి. నువ్వు చెప్పవా అంట? వచ్చింది నువ్వు ప్రచారానికేగా, చెప్పు. మరి మామూలు భగవద్గీతకి దీనికి తేడా ఏంటి? తేడా ఏముంది? మరి ఏమి తేడా లేనప్పుడు మా భగవద్గీతలు ఆల్రెడీ ఇస్కాన్ వాళ్ళు పంచుతున్నారు, టీటీడీ వాళ్ళు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మీరు ఎందుకు తెచ్చారు? 320 మంది భగవద్గీత రాస్తున్నారు సార్. భగవద్గీత దీంట్లో ఏంటి తేడా? మరి 320 మంది ఒకే భగవద్గీత రాయరుగా సార్. ఇప్పుడు రచయితలు ఉంటారు, రచయిత మేము రచయిత, మీ భావం ప్రకారం అట్లా కాదు. ఆ సోదంతా పక్కన పెట్టి భగవద్గీత సులభ శైలిలో శ్లోకము, భావము, వివరణ పూర్తిగా అర్థమయ్యే విధంగా రాస్తున్నారు. వ్యవహారిక భాషలో ఉంది. చదివిన ఎవరు చదివిన వ్యవహారిక భాషలో ఉందా?
ఇక్కడ అంతా ఓకే కదా. త్రిమత ఏకైక గురువు అన్నాడు కదా, త్రిమతాలు ఏంటి? త్రిమతాలు ఏంటి? ఎంతమంది వచ్చారండి మీ బ్యాచ్? ఈ సువార్త క్రైస్తవ సంఘం అంటే వెనకాల చూడండి. ఇదేనా హిందువేనా? ఇది హిందువేనా? సార్ మాకు కొద్ది అవకాశం ఇస్తే మాట్లాడుతాం. ఈ సువార్త క్రైస్తవ సంఘం చెప్తాను సార్. హిందువేనా? హిందూ మాత్రమే అయ్యి. అయ్యగారు కొంచెం మాకు అవకాశం ఇవ్వండి. ఇది వచ్చేసి స్వామివారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి 6 సంస్థలు స్థాపించినారు. అదే అంటుంది. దేవుని జ్ఞానాన్ని జనాలకు తీసుకెళ్లేదానికి స్వామివారు కొన్ని సంస్థలు స్థాపించారు. ప్రభానంద చౌదరి గారని ప్రబోధానంద చౌదరి కాదు, పెద్దన్న చౌదరి అంటే పేరు. ప్రబోధానంద మరి ఒక కులంలో పుట్టింది. క్రైస్తవ సంఘమా? సువార్త క్రైస్తవ సంఘం. క్రైస్తవులు కూడా ఈ జ్ఞానాన్ని ఆచరిస్తా ఉన్నారని చెప్పేదానికోసం చర్చికి వెళ్దాం పద. ఏ చర్చిలో నువ్వు ఇది ఇలా చూడండి. ఖురాన్ హదీసు ఏది ముఖ్యం అని చెప్పేసి అంటే ఇది ముస్లింస్ కోసం రాసినారు సార్. అంతిమ దైవ గ్రంథంలో బైబుల్ ఖురాన్ ఒకటేనా? భగవద్గీత బైబుల్ ఖురాన్ ఒకటేనా? వేరు వేరు కాలాల్లో వచ్చిన దైవ గ్రంథం. ఖురాన్ భగవద్గీత ఒకటేనా? ఖురాన్ లో దేవుని జ్ఞానం చెప్పబడింది, భగవద్గీతలో జ్ఞానం చెప్పబడింది వివరిస్తున్నారు. పండు మాయ చేస్తున్నారు మీరు ఇక్కడ. సార్ ఇక్కడ ఇందు ఏం మోసం చేసేదేం లేదు సార్. మోసం కాకపోతే సువార్త క్రైస్తవ సంఘం ఏంటి? ముస్లిం సంస్థలు మీరు పెడతాం ఏంటి? ఎట్లా మీకు స్వామివారు స్థాపించిన సంస్థలు ఈ జ్ఞానాన్ని ప్రచారం చేస్తారని ఒకటే జ్ఞానం అంటున్నారు కదా. ఒక చర్చకి తీసుకెళ్తాను పద, నాకు చెప్పించి మేమందరం పాటిస్తున్నామని చెప్పారు. ధర్మం అంటే ఏంటో చెప్పి దేవుణ్ణి తెలిపే శాసనాన్ని ధర్మము అంటారు. ఎవరు చెప్పారు? ఎక్కడ ఉందో చెప్పి భగవద్గీతలో చెప్పారు. ఏం ఉద్యోగం చేస్తావు? భగవద్గీత కూడా ఉంది మేడం. కాదు ఇదే భగవద్గీతలో అవి పట్టుకో. నువ్వు అంటున్నావు కదా, నువ్వు అన్న మాట చూపించు. దేవుడిని తెలుసుకుంటావు ధర్మం అని చెప్పేసి ఎక్కడ ఉందో చూపి. అన్ని మొత్తం 7 శ్లోకాలు భగవద్గీత పండితుల్లాగా బిల్డప్ ఇస్తున్నావు కదా, భగవద్గీత నుంచి చూపిస్తున్నావు. దేవుడిని తెలుసుకోవడం ధర్మం అన్నావు కదా, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యి ఉండి నువ్వు చెప్పు మరి. అట్లా కాదు సార్. ఇప్పుడు నేను ఏమనట్లేదు, దేవుడిని తెలుసుకోవటం ధర్మం అన్నావు కదా, అదే నీ భగవద్గీత ప్రచారం చేస్తాను సార్ ఇంటింటికి. భగవద్గీత అని చెప్పేసి హిందూ వ్యతిరేక పుస్తకాలు ఇవి. త్రైత సిద్ధాంతం అని ఆధ్యాత్మిక గ్రంథాలు సార్. 3 ఆత్మల సిద్ధాంతం త్రైతం అంటాడు, సువార్త క్రైస్తవ సంఘం అంట వెనకాల అట్లా లేదు సార్. మేము క్రైస్తవులు పేరేమో అన్ని దైవ గ్రంథాలని సమన్వయం. రావణ బ్రహ్మ అంటాడు. రావణ బ్రహ్మ మనకి దేవుడు అవుతాడా? కాదు సార్, అట్లా కాదు సార్. త్రైత సిద్ధాంతం మా పండగ టైంలో మీరు ఎందుకు పండుగ చేస్తున్నారు? మా పండుగలు మమ్మల్ని ప్రశాంతంగా చేసుకోవాలి. వచ్చారు మీరు ఓ పక్కన క్రైస్తవ, ఓ పక్కన వచ్చారు. మీరు తాడిపత్రి నుంచి వచ్చారండి మా ఇల్లు. తాడిపత్రిలో చిత్తూరు జిల్లా కుప్పం సార్. నుంచి తాడిపత్రిలో మరి అక్కడి నుంచి మీకు ఇక్కడికి ఏం కర్మ, ఏమవసరం వచ్చి వచ్చారు? గవర్నమెంట్ ఉద్యోగం అక్కడ చేసారా మొత్తం? నువ్వు చేసే పని ఇదా? కుటుంబంతో ఉంటావు. చిత్తూరు మొత్తం అయిపోయిందా? మంచి పని చేయాలని వచ్చినాం అంతేగాని మంచి పని. రావణాసురుడు దేవుని చేయటం మంచిగా? దైవ జ్ఞానాన్ని ప్రచారం. రావణాసురుడు మంచోడా నీ దృష్టిలో? సరే హిందూ ధర్మంలో కూడా ఆయన గొప్పవాడని చెప్పినారు కదా సార్. శివభక్తుడని చెప్పారు. సినిమాలో ఎన్టీ రామారావు గారు సినిమా కథలు చెప్పొద్దు. సినిమా కథలు నా దగ్గర మాట్లాడక అర్థమైందా? చూసారు కదా, ఇలా వీళ్ళని అడ్డుకోవటంతో పాటు తరిమి కొట్టామనే మాట పెద్దదైపోతాయి కాబట్టి మెల్లగా మర్యాదగా వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలని వాళ్ళ చేతే అడిగి తీసుకుని గిఫ్ట్ గా వాళ్ళని పంపించేయటం జరిగింది. ఓకే, ఆ తర్వాత వాళ్ళు కూడా ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి పెద్ద మనుషులతోటి, ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళతోటి, జర్నలిస్టులతోటి చాలా మందితో నా మీద ఒత్తిడి తెప్పించే ప్రయత్నం చేశారు. కానీ నేను అడిగిన ఏ ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయి పక్కకు పోయారు. సో ఇక్కడ వీళ్ళ పుస్తకాల్లోంచి కొంత డొల్లతనాన్ని మీకు చెప్పాలి. నిజానికి ఇన్ని పుస్తకాలు నేను చదవాల, ఆల్రెడీ చదివిన పుస్తకాల్లో నాకు కనిపించిన విషయాల గురించి మీకైతే చెప్పాలి ఖచ్చితంగా. వీళ్ళ ఉద్దేశాలు ఏమిటి, వీళ్ళ వ్యాపార వ్యవహారాల వెనక ఉన్న కుట్ర కోణం ఏమిటని మీకు తెలియాలి. ఇంకో మొట్టమొదటిసారిగా చూడాలంటే కనుక ఈ భగవద్గీత గురించే మాట్లాడదాం. ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అయితే ఇక్కడ దాకా ఉంటే కొంతవరకే కాంట్రవర్సీ, కానీ దాని కింద ఉంది చూసారా, 578 శ్లోకముల వచన గ్రంథము అని పెట్టారు. మరి 578 శ్లోకాలంటే ఏంటో నాకు అర్థం కాల. వాడిని అడిగాను వచ్చినోడిని, మరి ఏంది కథ, 578 శ్లోకాలు ఎవరు చెప్పాడు? కృష్ణుడే చెప్పాడా, లేకపోతే కృష్ణుడితో పాటు బలరాముడు లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా కూర్చొని రాసి పంపించారా అని చెప్పి అడిగితే లేదండి, మనం చూస్తున్న భగవద్గీతలో ఉండే శ్లోకాలు 700, కానీ ఆ 700 శ్లోకాలు అంటే అవి భగవంతుడు చెప్పినవి మాత్రమే కాదు, దాంట్లో వేరే వాళ్ళు చెప్పినవి కూడా ఉన్నాయి. అవన్నీ తీసేసామండి, కట్ చేసేసామండి వాళ్ళ డైలాగులు అని చెప్పారు. ఎవడు నువ్వు కట్ చేయడానికి, నీకేం అధికారం ఉందని కట్ చేసావు? నిజానికి భగవద్గీత అంటే మహాభారతంలో ఏదైతే మన జయగ్రంథం అని చెప్పుకుంటామో అటువంటి గ్రంథంలో భీష్మ పర్వంలోని 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం దాకా ఉన్న 18 అధ్యాయాల భాగం ఏదైతే ఉందో దాన్ని భగవద్గీత అంటాం. దానిలో మనకి 700 శ్లోకాలు ఉన్నాయి.
అందులో 574 శ్లోకాలు కృష్ణ పరమాత్మ చెప్పగా 84 శ్లోకాలు అర్జునుడు చెప్తే 41 శ్లోకాలని సంజయుడు చెప్తే ఒక్క శ్లోకాన్ని ధృతరాష్ట్రుడు చెప్పాడు. నిజానికి అవి శ్లోకాలు అనే కంటే కూడా ప్రశ్నోత్తరాల సంవాదంలో జరిగాయి కాబట్టి. అయితే మరి ఇక్కడ కృష్ణుడే 574 చెప్తే వీళ్ళకి 578 వచ్చినాయి అంట. మరి ఆ 4 ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవడు పెట్టాడు, ఎందుకు పెట్టాడు, ఇది నాకు అర్థం కావట్లా. పైగా నాకు అర్థం కానిది ఏంటంటే అసలు ధృతరాష్ట్రుడు సంజయుడిని ఏం జరుగుతుందిరా బాబు అని చెప్పి అడగకపోతే భగవద్గీత ప్రస్తావన లేదు. అదేవిధంగా అర్జునుడు దౌర్బల్యానికి గురవకపోయినా, అర్జునుడు ఏం చేయాలి అని కృష్ణ పరమాత్మని అడిగే ప్రయత్నం చేయకపోయినా కూడా కృష్ణుడు ఇంత భగవద్గీత చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ వీళ్ళేంటి ప్రశ్నలు మాత్రం కట్ చేసేసి ఆన్సర్ షీట్ రాశాడంట. అంటే ఎవడికి నచ్చిన ఆన్సర్ అటు రాసేసుకోవచ్చా? భగవద్గీతను చెప్పే విధానం ఇదా? త్రైతం ఇదా భగవద్గీతని చెప్పేది? ఎవడికి తోచిందాడు రాసుకొచ్చేసి ఇప్పటికే బోల్డ్ భగవద్గీతలు ఉన్నాయి. కానీ ఎన్ని భగవద్గీతలు ఉన్నా ఎవరికి తోచిన భాష్యాన్ని వాళ్ళు రాశారు. కానీ శ్లోకాలని మూలాలని కలిపే ప్రయత్నం చేయాలి. ఈ లేకంగా మూలాలనే కొట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పైగా ఈ భగవద్గీత చదువుతూ ఉంటే అనేక అనుమానాలు రేకెత్తించే వ్యవహారాలు, భగవద్గీత పట్లనే అనుమానాలు రేకెత్తించేలాగా వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వ్యాసుడు కూడా భగవద్గీతను వక్రీకరించాడు అనే కోణంలో రాశారు. ఇగో ఇక్కడ చూడండి, ఇదే భగవద్గీత 31వ పేజీలో 3వ పేరాలో కనుక చూస్తే, రాయటానికి చేతకాని లేక చదువు రాని ఒక వ్యక్తి ఇంకో ఊర్లో ఉన్న తన బంధువుకి సమాచారం తెలియజేయాలనుకున్నప్పుడు లేదా సమాచారం రాయగలిగిన వ్యక్తి వద్దకు పోయి ఉత్తరాలు రాసి పెట్టమని అడుగుతాడు. రాయటానికి ఎదుటి వ్యక్తి ఒప్పుకుని సమాచారం చెప్తున్నప్పుడు చెప్పవలసిన ముఖ్యమైన విషయాలను చెప్పి ఊరుకుంటాడు. కానీ ఆ రాసే అతను వాటికి అన్ని కూడా కల్పించి మంచిగా లెటర్ ఫ్రేమ్ చేసి పెడతాడు. అలాగే కృష్ణుడు చెప్పింది ఒకటైతే దాన్ని ఇంకా అద్భుతంగా చూపించాలని వ్యాసుడు ఏదేదో కల్పించి రాశాడు అన్నట్టుగా రాసుకొచ్చాడు. ఏంటి భగవద్గీత మీద, భగవద్గీత యొక్క క్రెడిబిలిటీ మీద కొట్టాలని చూస్తా ఉన్నారు. ఇది దీని వెళ్ళి ఏం చెప్తున్నారు, భగవద్గీత అని చెప్పి పేరు పెట్టి పంచుతున్నారు. నిజమే, ఎవరన్నా హిందువులు ఇళ్ళకి వచ్చినప్పుడు ఒక 1000 మంది ఇళ్లలోకి ఇది పంచితే ఆ 1000 కుటుంబాల్లో ఒక్కడ చదివి ఇదే నిజం నమ్మరా? వాడు నమ్మి మరి రేపటి నుంచి సనాతన ధర్మంలో ఉన్న భగవద్గీతలో ఉన్న సగం కల్పితాలని చెప్పి ప్రచారాలు చేస్తే అట్లా చెప్పాలిగా. పోనీ వీళ్ళ పచ్చికూడు, వీళ్ళ పాడి పైత్యం ఏదైతే ఉందో అది భగవద్గీత కాడే ఆగిపోయింది అంటే కాదండి బాబోయ్, అట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఉదాహరణకు చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, బ్రహ్మ రావణ బ్రహ్మ, భగవాన్ రావణ బ్రహ్మ అంట. ఇది రాసింది కూడా అయితేనే శ్రీ 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 ప్రబోధానంద యోగీశ్వర్లు త్రైత సిద్ధాంతకర్త, శతాధిక గ్రంథకర్త, డాష్ 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 డమ్మా పుస్తకు బ్లా 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 అంతా ఉన్నాయి అనమాట. దాంతోపాటు ఈయన బిరుదులను మాత్రం ఈయన ఎక్కడ మిస్ అవడండి. ఇన్ని పుస్తకాలు రాశాడు కదా, ఇన్ని పుస్తకాల్లో రాసిన బిరుదులు ఒకసారి చెప్తా చూడండి. రచయిత, త్రిమత ఏకైక గురువు, ఏ త్రిమతాలకి అనేది కూడా మాట్లాడదాం. ఆ తర్వాత ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు. కింద 4 ఇడ్లీ రేకులు, అదే ఇడ్లీ పాత్రలో రేకుల్లాగా బొట్టు ఉంటుంది. అంటే అవమానించాలని కాదు, ఏదోలాగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి కదా. ఇడ్లీ పాత్రలో రేకులు ఎట్ట పెడతారు అట్టాగే ఉంటాయి. కాబట్టి ఒకసారి చూసుకోండి, ఒకవేళ నా మీద అనుమానం ఉంటే కనుక గూగుల్ చేయండి ఇడ్లీ పాత్ర ఏంటని. సో ఇన్ని బిరుదులు రాసుకుంటూ నిత్యం తాను లేపుకుంటూ స్వోత్కర్ష చేసుకుంటూ ఈయన భగవద్గీత గురించి, భగవద్గీతలో ఉన్న జ్ఞాన వైరాగ్యాల గురించి మనకి చెప్తా ఉన్నాడు. తన బిరుదుల్నే తను వదులుకోలేని వ్యక్తి మనకి వైరాగ్యం గురించి చెప్పడం, నా భూతే నా భవిష్యత్తు కదా. అంతే, మరి ఏం చేస్తాం, వినేవాడు ఉంటే అట్టాగుంటది. ఇకపోతే ఇక్కడ మరి రావణ బ్రహ్మ ఏంది కథ, ఇది కూడా మీకు తెలియాలిగా. చూడండి, అసలు రావణాసురుడి మీద విపరీతమైన ఫోకస్ పెట్టేస్తా ఉంటాడు. నిజానికి వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే హిందువులందరినీ కూడా హిందుత్వంలో నుంచి బయటకు తీసుకొచ్చి ఒక సర్కిల్లో వదిలేస్తే అక్కడి నుంచి 4 రోడ్ల జంక్షన్ ఉంటుంది. 1 క్రైస్తవ్యం, 1 ఇస్లాము, 2 నాస్తికవాదం, 3 రావణ బ్రహ్మ మతం. ఎట్టైనా ఉండి కానీ హిందువులు హిందుత్వంలో ఉండకూడదు అనేదే వీళ్ళ టార్గెట్. దానికి ఉదాహరణ ఏంటి, అసలు ఈ ప్రశ్నలు చూడండి. నేటి కాలంలో దసరా పండుగకు, దీపావళి పండుగకు రావణ బొమ్మ పెట్టి దానికి 10 తలలు పెట్టి పండుగ రోజున రావణ దహనం అనే పేరుతో రావణ బొమ్మను దహించే సంప్రదాయం దేశమంతా వ్యాపించింది కదా. దేశం మొత్తం మీద ఇంతమంది తప్పు చేస్తున్నట్లేనా, దీనికి మీరేమంటారు అని అడిగితే ముమ్మాటికి తప్పు అని రాశాడు. క్లియర్ గా చూసుకోండి. అలాగే ఆ సెకండ్ పారాగ్రాఫ్ లో ఉన్న వాక్యం చూడండి. దేవుడు భూమి మీద మనిషిగా అవతరించి తన జ్ఞానమును చెప్పినా ఆయనలోని గొప్పతనాన్ని ప్రజలు గ్రహించకపోగా జ్ఞానమును చెప్పువాడి మీద కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టారు. అంటే రాముడు దేవుడు కాదు, రావణాసురుడు భగవంతుడు, అసలైన దేవుడంట, అవతార పురుషుడంట. ఆ రావణాసురుడిని మనం విగ్రహాలు లేకపోతే బొమ్మలు పెట్టి కాల్చడం పాపం అంట. అవునా? ఆ నెక్స్ట్ పేజ్ లో కూడా రాశాడు చూడండి ఒకసారి. ఏనాడో త్రేతాయుగంలో దేవుడు భగవంతుడిగా పుట్టి
దేవుడు భగవంతుడిగా పుట్టాడు. కర్మ ఏంటంటే జ్ఞానంలో మనకి భగవంతుడు దేవతలుగా, దేవుళ్ళుగా, లేకపోతే మనుషులుగా అనేక అవతారాలు పొందారు. కానీ ఇక్కడ దేవుడు భగవంతునిగా పుట్టి తన ధర్మములను ప్రచారం చేస్తే ఆయన బతుకున్నప్పుడే ఆయన జ్ఞానాన్ని చూడకుండా ఆయన్ని దుర్మార్గుడిగా చెప్పిన ప్రజలు ఆయన చిత్రపటాన్ని కానీ బొమ్మను కానీ ఆనాటి నుంచి నేటి వరకు 3 యుగాలు గడిచినా వదలకుండా రావణ దహనం అనే పేరుతో అవమానిస్తున్నారు. ఇట్లా ఉంటుంది మ్యాటర్. మరి ఇక్కడతో అయిపోయిందా? ఈ బుక్ గనక మొత్తం చదువుతా ఉంటే అసలు చాలా దారుణంగా ఉంది. చూడండి 42వ పేజీలో సీత మీద మోహపు చూపుతో ఆమెను రావణుడు అపహరించుకుపోయాడని కొందరు అనటం అసత్యమా అని అడిగితే దానికి కూడా క్లియర్ గా చెప్పాడు. గతంలో అసలు లంకలోనే సీత పుట్టింది. సీత చిన్న వయసులో శిశువుగా ఉన్నప్పుడు పుట్టిన కొన్ని గంటలకే రావణ బ్రహ్మకు సీత శిశువుగా దొరికింది. అప్పుడు కొన్ని నెలలు మాత్రము సంరక్షించిన రావణుడు తన శిష్యుడైన జనకునికి సీతమ్మను ఇవ్వటం జరిగింది. సంతతి లేని జనకుడు సీతను దత్తతగా తన గురువైన రావణుడి వద్ద నుంచి తీసుకోవటం జరిగింది. జనకుడి గురువు రావణాసురుడు. మరి జనకుడి కొలువులో ఉన్న మహామహా ఋషులంతా, మహామహా వైదిక పండితులంతా వాళ్ళెవరు? సాక్షాత్తు జనక మహారాజునే రాజర్షి అంటారు. అంటే ఆయన రాజుగా ఉన్న ఒక ఋషి లాంటి వ్యక్తి, జ్ఞాన విషయంలో అంత గొప్పవాడు అని చెప్పేసి చెప్తారు. అట్లాంటివాడికి రావణాసురుడు గురువు అంటారు. పోనీ ఇక్కడ రావణాసురుడికి ఇదంతా జరిగింది జనకుడికి రావణాసురుడికి మధ్య అంటానికి రామాయణం కానీ ఏదన్నా పురాణం కానీ ప్రమాణం ఉందా అంటే ఏమీ లేదు. ఎవడికో కళ్ళలోకి వచ్చింది అంట, ఆడి ఊహించుకున్నదంతా రాసేసుకుంటాడు. మరి ఇవన్నీ రేపు హిందువుల ఇళ్లలోకి చేరితే ఆ కొంపల్లో చేరిన వాళ్ళందరూ ఇట్లాంటివి చదువుకుని ఇదే నిజం అనుకుని మాయలోకి పోతా ఉంటే ఏం జరుగుద్ది సనాతన ధర్మం? మరి వీళ్ళని అడ్డుకోవాలా వద్దా? వీడు నాదొక మతము, నేనేదో పీక్ కట్టలు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటే నాకు అభ్యంతరమే లేదు. కానీ ఆ ప్రచారం పేరుతోటి ఇంటింటికి వచ్చి నా ధర్మాన్ని తొలనాడుతుంటే, నా ధర్మం గురించి తప్పుగా చెప్తా ఉంటే ఎట్ట ఊరుకుంటా? ఇది ఎక్కడ మత స్వేచ్ఛ అవుద్ది? మరి ఇట్లాంటి వాడు వీధులు అమ్మడబడ ముష్టోళ్ళ కంటే కష్టంగా తిరుగుతూ ఉంటే ఒక్కడ కూడా వచ్చేసి అడ్డుకోరా? కేవలం క్రైస్తవ ప్రచారకుల మీద మాత్రమే చూసుకుని వాళ్ళని మాత్రం అడ్డుకుంటే సరిపోయిందా? ఇలాంటి వాళ్ళని కూడా అడ్డుకోవాలి. ఎందుకంటే వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ప్రమాదకరాలు కాబట్టి. ఎందుకంటే వాడికి మీకు ప్రచారం చేస్తున్నాడు, చూపించాలండి. అసలు ఈ ప్రతి బుక్ లో ఈ పేజ్ ఉంటుంది అనమాట. ఈ పేజ్ లో వీడు రాస్తున్న మ్యాటర్ ఏంటో ఒకసారి మీరు చూడండి. 4 అధర్మములు 10% మనుషుల్లో ఉండగా ఒక్క మతం అనే అధర్మము 99% మందిలో కలదు. 4 అధర్మాలు 10% మనుషుల్లో ఉన్నాయట, కానీ ఒక్క మతం అనే అధర్మం మాత్రం 99% మందిలో ఉంది. ఇంతకీ ఆ 4 అధర్మాలు అంటే ఏంటో మీకు తెలిసి ఉండాలిగా. దొంగతనము, రేపులో, లేకపోతే మర్డర్లో ఇట్లాంటివి అనుకుంటారేమో. కాదు, మోసం చేయటం ఇట్లాంటివి కాదు. అధర్మాలు అంటే ఏంటో ఆ 2వ పాయింట్లో రాశాడు చూడండి. యజ్ఞం చేయటం, దానం ఇవ్వటం, వేదం చదవటం, తపస్సు చేయటం. ఏ రాశాడు ఇక్కడ? యజ్ఞ దాన వేద తపస్సులు 4 కాగా 5వ అధర్మము మతము. ఓకే, ఇంతకీ మరి ఈ మతం అంటే ఏంటి అనే దానికి కూడా క్లారిటీ ఇవ్వాలిగా. చూడండి, హిందూ మతములో కుల వివక్ష. మనది మతం అంట. హిందుత్వం అంటే ఒక ధర్మం అని, ఒక జీవన విధానం అని సుప్రీంకోర్టు లాంటి వాళ్ళు కూడా చెప్పారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఇదొక మతం. ఈ మతం ఏంటిదంట? 5వ అధర్మం అట. మరి ఈ అధర్మంలో కేవలం హిందుత్వం మాత్రమే ఉందా? మరి అధర్మం అనుకున్నప్పుడు త్రిమతాలకు ఏకైక గురువు అని నువ్వెట్ట పెట్టుకున్నావు బొసిడేకే అని చెప్పి అడగాలనిపిస్తుంది. ఆయన చచ్చిపోయాడు కదా, నోరు జారలేకపోతున్నా. పోని ఈ కుల వివక్ష గురించి చెప్పినప్పుడన్నా అన్ని సమానంగా చెప్తాడా అంటే ఒక్క మాట చూడండి. ఈ బుక్ లో 15వ పేజీలో ఒక సెకండ్ పారాగ్రాఫ్ లో ఒక మాట ఉంది. ప్రపంచంలో నేడు గల 12 మతములలో లేని కుల వివక్షలు ఒక్క హిందూ మతంలోనే గలవు. కులం అనున్నది మనిషి అజ్ఞానం వల్ల పుట్టిందని తెలియచున్నది. ఏ కులం వారు ఆ కులంలోనే వివాహమును చేసుకోవటం జరుగుతున్నది. అలా వివాహముల కట్టుబాట్లు అక్కడక్కడ లేకుండా పోయి కులాంతర వివాహములు కొన్ని చోట్ల జరుగుతున్నవి. కులములు అజ్ఞానం వల్ల ఏర్పడినవని జ్ఞానము తెలియగలిగిన రోజు తెలియను. అయితే నేడు ఎవ్వరూ జ్ఞానమును తెలియటం లేదు. అలాగే ఈ 16వ పేజీలో ఇంకొక మాట చెప్తున్నాడు సెకండ్ పారాగ్రాఫ్ లో చూడండి. ప్రపంచంలో గల 12 మతముల్లో ముఖ్యమైనవి పెద్దవి అయినవి 3 మతములే కలవు. అవే హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాలు. మొదటి నుంచి ఉన్నది హిందూ మతం అని చెప్పాలి. ఆ తర్వాత కలియుగంలో ఇస్లాం, క్రైస్తవాలు వచ్చాయి. ఈ 2 మతములు, ఒకటి ఇంజిలు, 2 ఖురాను అను గ్రంథముల ఆధారముగా తయారైనవని చెప్పినా వాస్తవానికి ఆ గ్రంథములలో మతము అను ప్రసక్తే లేదు. అసలు ఆ 2 మతాలే కావంట. మాస్టర్కి అసలు మతం అంటే ఏంటో తెలిసి లేదో, చచ్చిపోయి ఏ లోకన ఉన్నాడో కానీ దరిద్రుడు ఇట్లాంటివన్నీ రాశాడు అని చెప్పి తిట్టాలనిపిస్తుంది. కానీ మళ్ళీ చెప్తున్నాగా, చచ్చిపోయాడు కాబట్టి ఏం అనలేకపోతున్నా. అయినా మాయ ప్రభావం వల్ల మతములు తయారయ్యాయి.
హిందువులు కృతయుగం నుండి ఉన్నారు. దాదాపు 24 లక్షల సంవత్సరాల నుండి ఉన్న హిందువుల్లో మతమును ప్రసక్తి లేకుండా బ్రతికారు. అయితే కలియుగంలో 3000 సంవత్సరాలు గడిచిన తర్వాత హిందువుల్లో మతం అన్నది వచ్చినది. కలియుగంలో ఇతర మతములు వచ్చిన తర్వాత మతం అను పేరు హిందువులకు వచ్చింది. వాస్తవంగా నేడు హిందూ మతం అని పిలువబడు పేరు 150 సంవత్సరాల పూర్వం వరకు హిందూ మతము అనే పేరుతో ఉండేది. ఇప్పుడు దాదాపు 150 సంవత్సరాల నుండి హిందూ మతము కాస్త హిందూ మతముగా మారిపోయింది. ఇంతకీ ఇస్లాం క్రైస్తవంలో అసలు మతం అనే ప్రస్తావనే లేదట. హిందువులే మతం కొట్టుకొస్తున్నారంట. అంటే మనది మతం కాదు ధర్మం అని చెప్పేసి ఎన్ని రకాలుగా చెప్పినా, ఆ ధర్మాన్నే ఒకనాడు వైదిక ధర్మం అన్నా, ఆ తర్వాత ఆర్ష ధర్మం అన్నా, సనాతన ధర్మం అన్నా, ఇప్పుడు హిందూ ధర్మం అంటున్నా కూడా ఎప్పుడూ కూడా చేయాల్సిందేంటి చేయకూడదేంటి అని చెప్తూ సమాజాన్ని బాగు చేసే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడా కూడా ధర్మం దారి తప్పలేదు, తప్పనివ్వలేదు. అలాంటి సనాతన ధర్మాన్ని మాత్రం మతం అంటూ, మతం అంటే మత్యాజాయితే ఇది మతం. ఒక వ్యక్తి మతిలోంచి పుట్టిన దాన్ని మతం అంటారు. మోషే మతిలోంచి పుట్టిన దాన్ని యోధా మతం అంటే, క్రీస్తు మతిలో నుంచి లేదా పౌలు మతిలోంచి పుట్టిన దాన్ని క్రైస్తవ మతం అంటే, మహమ్మద్ ప్రవక్త మతిలో నుంచి పుట్టిన దాన్ని ఇస్లాం అన్నారు. కానీ వాటిల్ని మాత్రం మతాలను ఒప్పుకోట్ల గురువు హిందుత్వాన్ని మాత్రం మతం అని ప్రచారం చేస్తున్నాడు. మరి ఎవరి కోసం పనిచేస్తున్నాడు? వీడియో చివరి దాకా చూస్తే వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారో కూడా నేను వీళ్ళ గ్రంథాల ఆధారంగా చెప్తాను. కానీ ఇందాక చెప్పింది ఏదైతే ఉందో దాన్ని మాత్రం క్లియర్ గా నోట్ చేసుకోండి. హిందువులని నడి రోడ్డులో పెట్టి 4 దిక్కుల్లో ఎటో ఒకటి పంపించాలనుకుంటున్నారు, హిందుత్వంలో మాత్రం లేకుండా చేసి. దానికి ఉదాహరణ మీరు చూడండి. ఇవన్నీ కూడా హిందుత్వానికి అనుకూలంగా కనపడతాయి, కానీ కాదు. ఈ బుక్ చూస్తున్నారు కదా, కృష్ణ మూస, శ్రీకృష్ణ మరణం తర్వాత జీవనము అని చెప్పేసి పెట్టారు. అసలు కృష్ణుడు ఎవరంట? మూస అంట. అంటే మోషే కృష్ణుడు ఒకటేనా? మోషే ఏ రోజున్నా కృష్ణుడు చెప్పిన జ్ఞాన మార్గంలో నుంచి కనీసం 1,00,000 వంతు 1,00,00,000 వంతు అన్న చెప్పాడా? ఆ తర్వాత యేసు ఈసా, ఈసా అంటే ఈశ్వరుడు, ఏసా. నేను యాస, యాస అంటే నన్ను అడగొద్దు. నీవు పాస అంట. మరి పీసేందో పుట్టగోసేందో నాకు తెలియదు, ఏదో రాసుకొచ్చాడు. దానికి ఆయన వివరణ లోపల ఏమి ఇచ్చాడో నాకు తెలియదు, ఇంకా చదవలేదు. ఇచ్చిన తర్వాత మొత్తం ఇచ్చి పడేస్తాను, ఇబ్బంది ఏం లేదు. కానీ వీళ్ళు ఏ విధంగా హిందువులనే కన్ఫ్యూజ్ చేస్తున్నారో మీకు తెలియాలి. తెలియటం కోసం అని చెప్పేసి చెప్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ దొరుకుద్ది అసలు విషయం. 3 దైవ గ్రంథములు, 3 ప్రథమ వాక్యములు. ఇక్కడ చూడండి, దీనిలో మొదటి దైవ గ్రంథం ఏమిటి? ధర్మములు చెప్పింది. రెండవ ద్వితీయ దైవ గ్రంథం ఏం చెప్పింది? ఆత్మల గురించి చెప్పింది. ఇక మూడవదైన అంతిమ దైవ గ్రంథము ప్రార్థనల గురించి చెప్పింది. ఇక్కడ ప్రథమ, ద్వితీయ, తృతీయ అని రాశాడు, కానీ వీళ్ళ పేర్లు రాయలేదు కదా. వీళ్ళ పేర్లు ఎట్లా ఉంటాయో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదనమాట ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత. అంటే ఇది అవుట్డేటెడ్, బాగా ఓల్డ్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ భగవద్గీతని ప్రథమ దైవ గ్రంథం అని చెప్పేది ఎవరు? ముస్లింలు. వాళ్లే చెప్తారు. మీకు వాళ్లే చెప్తున్నారు అనే దానికి ఇంకొక బలమైన ఆధారం కూడా నేను కాసేపులో మీకు క్లియర్ గా చూపిస్తాను. దానికంటే ముందు మీకు ద్వితీయ దైవ గ్రంథాన్ని పరిచయం చేయాలి కదా. ఈ ద్వితీయ దైవ గ్రంథములోని రత్నవాక్యములు. ఈ రత్నవాక్యాలు చెప్తున్న మ్యాటర్ ఎవరిది? లోపల చూస్తున్నారుగా, యేసయ్య కూర్చున్నాడు కదా. ఇగో ఇక్కడ కొండ సిలువ. ఆ సిలువ ఆకారం ఏంటి? ఒక కొండ సిలువ సిలువ ఆకారంలో కనపడుతుంది కదా. ఇది మ్యాటర్. ఇది కూడా ఎవరు చెప్తారు? ముస్లింలే చెప్తారు. ఎందుకు? ఇక అంతిమ దైవ గ్రంథం వాళ్ళదే అని చెప్పేసి చెప్పుకోవటం కోసం, అంతిమ దైవ ప్రవక్త వాళ్ళ దేవుడే అని చెప్పుకోవటం కోసం. కానీ ఆ రోజున వీళ్ళ అదృష్టమో మన దురదృష్టమో ఆ బుక్ మాత్రం దొరకల, అంతిమ దైవ గ్రంథం అనే బుక్. కానీ ఇక్కడ మీరు చూడండి, ఇదేంటి? అంతిమ దైవ గ్రంథములో జ్ఞానవాక్యాలు. మిగతా అన్నిట్లోనేమో వాక్యాలు, రత్నవాక్యాలు అన్నాడు, ఇక్కడేమో జ్ఞానవాక్యాలు అంట. ఆ తర్వాత పక్కన ఇంకో బుక్ చూడండి, జిహాద్ అంటే యుద్ధమా అంటూ జిహాద్ అనే పదాన్ని సమర్థించుకుంటూ రాసుకొచ్చాడు. ఓకే, ఇక వీళ్ళు ఇస్లాం కోసం పనిచేస్తున్నారు ఇండైరెక్ట్ గా అని చెప్పేసి చెప్పటం కోసం మరొక మార్గం ఏంటంటే, వీళ్ళ ఇడ్లీ పాత్ర కింద ఒక 4 బొట్లు ఉన్నాయి కదా. ఈ బొట్లు వరుసనే చూడండి. మొదట ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం, 4వ ఆకాశం, 5వ ఆకాశం, 6వ ఆకాశం, 7వ ఆకాశం దేవుడి నిలయము. ఈడు 7 ఆకాశాల పైన ఉంటాడు అని రాయటానికి కారణం ఎవరు? ఇస్లాంలో అల్లా ఎక్కడుంటాడంటే 7 ఆకాశాల పైన ఉన్న సింహాసనం పైన కూర్చొని ఉంటాడని చెప్పేసి ఖురాన్లో చెప్పుకుంటున్నారు. మరి ఈ 7 ఆకాశాల ఇడ్లీ పాత్ర బొట్టునంట హిందువులందరూ పెట్టుకోవాలట. కడు విచిత్రం. మనకి ఇట్లాంటి ఎన్ని చెప్తే మన బుర్రలకి ఎక్కి ఎగ్గేసుకుంటా నమ్మేస్తాం కదా మన బతుకులకి. చీ అని సిగ్గు శరం ఏమనిపించదు కదా మనకి. అసలు పూర్తిగా చూడండి. ఇందులో చాలా మంది వీడియోలు చేస్తా ఉంటే వీళ్ళందరూ హిందువుల కింద ఉత్తి పుణ్యానికి వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నారు. మరి అదవల్ల ఉత్తి పుణ్యానికి ఇన్ని పుస్తకాలు రాసి హిందువులందరినీ ఎంగళప్పలం చేస్తా ఉంటే అట్లా ఎంగళప్పలు అవ్వకుండా మన వాళ్ళందరినీ కాపాడుకోవటం కోసం మేము మా సమయాన్ని లేకపోతే జీవితాన్ని ఖర్చు పెట్టి ఇట్లా బతుకుతా ఉన్నాం. ఇది మ్యాటర్. ఇక విచిత్రమైన బుక్కులు. శ్రీకృష్ణుడు
దేవుడా భగవంతుడా? ఈ దీని గురించి ఎక్స్ప్లెనేషన్స్ అంతా తర్వాత నేను బుక్స్ చదివాక మళ్ళీ వివరంగా ఇస్తా. ఇది చూడండి, సాయిబాబా దేవుడా కాదా? దీనిలో పెట్టి ఏం చెప్తున్నారు? సాయిబాబా 30వ పేజీలోనే చెప్తా ఉన్నాడు చూడు, 2వ పేరాలో. సాయిబ్ బాబా గారు, సాయబ్ ఏమన్నాడు? సాయిబాబా కాదు, సాయబ్ బాబా గారు సత్యం రాజుతో ఇంకా కొంత విషయం చెప్పాడు. నీవు హిందూ మతస్థుడివి, నీవు నా శిష్యునివి అయిన తర్వాత నీకు ఈ మతం పేరు ఉండకూడదు. అందువల్ల నేను 2 మతాలకు సంబంధించిన పేరు పెట్టుకున్నట్లు నీవు కూడా 2 మతాలకి సంబంధించిన పేరుతో చలామణి కావాలను. నేను మొదట ఇస్లాం మతంలోని వాడిని, తర్వాత హిందూ జ్ఞానం తెలుసుకుని అనుసరించాను. కావున ముందు ముస్లిం పదం సాయబ్బు, ఆ తర్వాత హిందూ పదం బాబా అని పూర్తిగా సాయిబ్ బాబా అని పెట్టుకున్నట్లు నీవు హిందూ మతంలో పుట్టిన దాని వల్ల ముందు హిందూ మతానికి సంబంధించిన పేరు బాబా అని, ఆ తర్వాత ఇస్లాం జ్ఞానం ప్రకారం నడుచుకుందువు కాబట్టి వెనక ముస్లిం పేరైన ఫక్రుద్దీన్ అని పేరు కలిపి బాబా ఫక్రుద్దీన్ అని పేరుతో చలామణి కావాలను అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఫక్రుద్దీన్ ఎవడో, ఈ మహబూబ్ ఏందో, ఈ మాటలు ఏందో మరి నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు బాబా భక్తుడిగా ఉండాలంటే ముస్లింగా మారాలి సగం అని చెప్పేసి చెప్తున్నాడు. మిగతా సగం వాళ్ళు ఎట్టాగు మార్చుకుంటారు కదా అని చెప్పేసి. ఈ ఒక్క విషయంతో మీకు 2 విషయాలు క్లారిటీ రావాలి. ఒకటి, వీళ్ళు ఇస్లాం కోసం పనిచేస్తున్నారని. 2, బాబా గుడికి వెళ్తే కొన్నాళ్ళ తర్వాత మసీదుకి కూడా పోవాల్సి వచ్చిందని చెప్పి తెలుసుకుంటారని అనుకుంటున్నా. ఇక్కడతో అయిపోయిందా? ఇదిగోండి, దేవుడి గుర్తు 963, మాయ గుర్తు 666. నిజానికి ఈ 666ని సాతాను సింబల్ అని చెప్పేది బైబిల్. అదేవిధంగా దేవుడి కోడ్ 963 అని చెప్పేది బైబిలే. అలాగే ఇక్కడ భగవద్గీతలో చెప్పినట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు కదా బాబాయ్. అరే బాబాయ్, నిన్ను అడుగుతున్నాను, భగవద్గీత 15వ అధ్యాయంలోంచి 16, 17 శ్లోకాల్లో దేవుడి గుర్తు 963 అని చెప్పేసి ఎలా చెప్తావో ఒక్కళ్ళన్నా చెప్పండి. లేకపోతే ఈ వీడియో చూస్తున్న హిందూ బంధువులు చాలా మందికి భగవద్గీత పరిచయమే కాబట్టి మీరే రెఫరెన్స్ ఎత్తుక్కోండి, ఆడన్నా కనపడుతుందా అని చెప్పేసి. అలాగే మాయ గుర్తు 666 అని చెప్పి భగవద్గీత 16వ అధ్యాయం 14వ శ్లోకం అని చెప్పాడు. ఆ శ్లోకం కూడా మీకు రెఫరెన్స్ ఇచ్చాను కాబట్టి ఎత్తుక్కోండి. యాడనన్నా ఇట్లాంటివి ఉంటాయా అని చెప్పేసి. ఇలా ఏం దొరకవు. ఇక ఆ తర్వాత ఇంకో బుక్ ఇందాక చెప్పా కదా, కొండ సిలువ దేవుడు, అదే సిలువ దేవుడా అని చెప్పేసి రాశాడు. లోపలే ఉందని వాళ్ళు ఎత్తుక్కుంటారు. అసలు మ్యాటర్ రండి, ఖురాన్ హదీసుల్లో ఏది ముఖ్యము? ఒరే హిందువులకు అసలు ఏది ముఖ్యం కాదు, 2 మాకు సంబంధం లేనియే. ఇంకా చెప్పాలంటే ముస్లింలకు కూడా అసలు 2 సంబంధం లేని, ఖురాన్ మాత్రం వాళ్ళు పట్టించుకుంటారు, హదీసులు అందరూ పట్టించుకోరు. మరి నువ్వు ఏది ముఖ్యము అని చెప్పేసి తొట్టి పుస్తకం ఒకటి రాసి ఎవరిని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నావు? ఇవన్నీ చేసుకుని హిందువుల కొంపలకి ఎందుకు వస్తున్నారు మీరు? అడగరా? అడుగుతారు. నేను అడిగి పుస్తకాలని మర్యాదగా కువ్వ పగలగొట్టకుండా తీసుకున్నాను. ఓకే, నా సంస్కారం అదే కాబట్టి నేను వీడియోస్ కూడా అందుకే పెట్టట్లేదు. కానీ చాలా మంది హిందువులు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. ఎక్కడికన్నా పోతే ఈ మధ్య కొడుతున్నారంట ప్రచారకుల్ని. అంటే నేను కొట్టమని చెప్పను కానీ జాగ్రత్త. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే ఇవన్నీ ఉన్నాయబ్బా, ఏందేందో చెప్తారు. వీటన్నిటి గురించి ఆనకి ఎప్పుడో మాట్లాడదాం. కానీ అసలు మీకు ఒక విషయం అర్థం కావాలి, ఈ వ్యవహారంలో ఇంకా గొప్ప విచిత్రం ఉంటది. ఈ శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడు అనే బుక్ లో చూడండి వీళ్ళ సంస్థల పేర్లు. ఒకటి చూసారు కదా, ప్రబోధ సేవా సమితి అని చెప్పేసి పెట్టారు. హిందూ జ్ఞాన వేదిక. దీన్ని పెట్టింది ఎవరు? శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లే పెట్టాడు దీన్ని. అడ్రస్ సేమ్, చిన్న పొడమల, తాడిపత్రి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆ తర్వాత ఇంకో సంస్థ ఉంది, ప్రబోధ సేవా సమితి. ఇక్కడికి 2 బాగానే ఉన్నాయి కదా. అంటే అన్నిట్లో ఇడ్లీ పాత్ర కామన్ ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చూడండి, సువార్త క్రైస్తవ సంఘము. అందులో చూసారు కదా, కృష్ణుడే యేసు అని చెప్పేసి యారో మార్క్ వేశారు. కృష్ణమూస, యేసు ఈసా అని చెప్పేసి. అంటే కృష్ణుడు యేసుక్రీస్తు అని చెప్పేసి హిందువుల్ని క్రైస్తవుల దగ్గరికి పంపగలరు, కానీ యేసే కృష్ణుడు అని చెప్పేసి ఒక్క క్రైస్తవుని నన్ను ఈడు వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టగలడా? చూపించలేడు. మరి ఏం చేయాలి? అండి ఫోన్ అక్కడితో అయిపోయిందా? ఆ తర్వాత పేజీ కూడా తిప్పండి. ఇంకా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి ఖుదా ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ కిస్. ఏందో ఇది అసలు, ఈ సువార్త సంఘం ఏంది, ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ ఏంది, ఈ పుస్తకాలు వేసి హిందువుల కొంపలకు వచ్చుడేంది, మనం ఫ్లవర్స్ లాగా నమ్ముడేంది. ఇక చివరాఖరిది ద్రావిడ శ్రేష్ఠి సంఘము. ఇందులో చూడండి, జీవుడు శ్రేష్ఠి, మధ్యాత్మ వార్తకుడు, దేవుడు గుప్త అంట. ఇన్ని రకాలుగా మాయలు చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళ ఉద్దేశాలు మీకు అర్థమైంది కదా.
సువార్త క్రైస్తవుల కోసం పనిచేస్తారు, ఇస్లామిక్ దావా ప్రచారకుల కోసం ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ అని పెట్టి పనిచేస్తారు. మరి హిందువులు ఏం చేస్తారు? బయటికి లాక్కొచ్చి ఆడికి ఈడికి పంపేసి ఆగమాగం చేసి ఎర్రి అంగళాయలని చేస్తూ ఉంటారు. మరి వీళ్ళు చేస్తూ ఉంటే నా ఓటోడు చూస్తూ ఉంటాడా? లేదు. ఇలాగే వీళ్ళ దానిలో ఉన్న అబద్ధాలేంటి, వీళ్ళు చేస్తున్న పనులు వెనకాల ఉన్న కుట్రలేంటి, అన్నిటిని కూడా బయటికి లాగి బద్మాష్ గల్లా నిజ స్వరూపాలని బయటేస్తూ ఉంటాడు. వీళ్ళు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఇక్కడ. యాక్చువల్లీ వీళ్ళు పంచుతున్న వాళ్ళు చూడండి, మతాలు నిషిద్ధము, కులాలు అహేతుకము అశాస్త్రీయము, భగవద్గీత, బైబుల్, ఖురాన్ 3 ఒకే దైవ గ్రంథంలోని భాగములే. మీ మనోభావము కులమతాలకు అతీతమైతే వెంటనే ప్రబోధ సేవా సమితిలో చేరండి అని చెప్తున్నారు. భగవద్గీత, బైబుల్, ఖురాన్ 3 ఒకే దైవ గ్రంథంలో భాగాలైనప్పుడు ఆ ఒకే దైవం మొత్తం అసలు ఒకేసారి పంపకుండా, లేదు అంతిమ దైవ గ్రంథమే కరెక్ట్ అయితే అంతిమ దైవ గ్రంథాన్ని ఒకేసారి పంపించేసి మనుషుల్ని ఎల్లకాలం పర్ఫెక్ట్ గా ఉండమని చెప్పకుండా విడతల వారీగా, సీజన్ల వారీగా ఒక్కొక్క సీజన్ కి ఒక్కొక్క మత గ్రంథం ఎందుకు పంపాడరా, ఎదవల్లారా అంటే ఎవడైనా సమాధానం చెప్తారా? చెప్పరు. ఎందుకంటే జస్ట్ బికాజ్ వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఏం వ్యాపారం? మీకు ఎందుకంటే బాబు హిందువులు హిందుత్వం నుంచి బయటకు మేము తీసుకొచ్చి పడేస్తాము, ఆ తర్వాత మీకు నచ్చిన పంపించి ఆడి దగ్గర ఎటో ఒకటి మతం మార్చుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి రోయ్, వాచ్మెన్ మేము ఉన్నాం ఇక్కడ కాపలా గాయటానికి, ధర్మానికి. మా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చేసే తప్పుల్ని ఎండకడుతూనే ఉంటారు. హిందూ బంధువులారా, మీకు కూడా మీ ఊర్లో పోతున్నప్పుడు లేకపోతే వేరే చోటికి వెళ్తా ఉన్నప్పుడు రోడ్ల మీద కనపడతా ఉంటాయి త్రైత సిద్ధాంత భగవద్గీత అని పెయింట్లు వేసేసి గోడల పక్కన, లేకపోతే ఈ మధ్య వీళ్ళకి అడ్రస్లు కూడా గట్టిగానే పెరిగిపోయాయి. మీరు చూడండి, బుక్లోనే క్లియర్ గా ఉంది ఎంతమంది అడ్రస్లు ఉన్నాయో. వీళ్ళ బుక్స్ పంచేవాళ్ళు చూస్తున్నారు కదా, ప్రబోధాశ్రమంలో ఉన్న అడ్రస్లు ఇవన్నీ కూడా ఇన్ని అడ్రస్లు ఉన్నాయి అన్నమాట. వీళ్ళకి ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. మరి వీళ్ళని నమ్మి క్లాత్ ఫోల్డ్ చేసుకుంటారా? అంటే క్లాత్ అంటే తెలుసు కదా, గుడ్లు మడిచిపెట్టుకుంటారా? మడిచిపోతారా? మీ ఇష్టం. కానీ ఇలాంటి వాళ్ళు మీ ఊరు వస్తే, మీ ఊర్లో ఎవరైనా ధార్మికులు ఉంటే ఖచ్చితంగా వీళ్ళ వేషాలని నిలదీయండి, వీళ్ళ మాటల్ని కౌంటర్ చెయ్యండి. వీళ్ళు ప్రచారం చేస్తున్న వాటి వెనకాల ఉన్న వాస్తవాలని అడగండి గట్టిగా. సమాధానం చెప్తే ఓకే, సమాధానం చెప్పలేని స్థితిలో వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని మీ ఊరి నుంచి తరిమేయండి. ఎందుకంటే వీళ్ళెవరు కూడా మత ప్రచారానికి రావట్లా. ఇందులో ఉన్న ఏ ఒక్క బుక్ కూడా వీళ్ళు ఒక్కటికి అట్లా అన్ని డబ్బులకే పెట్టారు. వీళ్ళు ధర్మ ప్రచారమో మత ప్రచారమో చేయట్లా, వీళ్ళు వ్యాపారం చేసుకోవటానికి వస్తున్నారు. ఆడి వ్యాపారం కోసం, ఆడు రాసిన చెత్తంతా అమ్ముకోవటం కోసం మన ధర్మాన్ని కించపరుస్తుంటే మాత్రం మనం ఊరుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకే, అందరికీ మళ్ళీ చెప్తున్నా, ధర్మో రక్షతి రక్షితః. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటేనే ఆ ధర్మం మనల్ని కూడా కాపాడుతుంది, ఈ విశ్వం మొత్తాన్ని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి, ధర్మం ఆయుధం లాంటిది. ఆయుధం చేతిలో ఉన్నప్పుడు, అది మనకు వాడటం వచ్చినప్పుడు మాత్రమే దానివల్ల మనకు రక్షణ. ఆయుధాన్ని బీరువాలో దాచి నా దగ్గర ఆయుధం ఉంది అని మురిసిపోతే ఆయుధం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సో బీ కేర్ఫుల్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సనాతన ధర్మం వర్ధిల్లాలి, సనాతన ధర్మం మాత్రమే వర్ధిల్లాలి.